ఎవరైనా ఒకళ్ళు ఒక అమ్మాయిని ఒక మాట అన్నప్పుడు ఆ అమ్మాయి దానికి తిరిగి సమాధానం చెప్పినా అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ నువ్వు అమ్మాయివి ఎందుకు నీకు అంత యాటిట్యూడ్ అని చెప్పి బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అనే సందర్భాలు ఉంటాయి. ఈసారి మిస్ యూనివర్స్ 2025 సరిగ్గా అలాంటి యాటిట్యూడ్కే తన ఈ కిరీటాన్ని గెలుచుకుందనుకోవాలి. తన సెల్ఫ్ రెస్పెక్ట్కి, తన డిగ్నిటీకి తను ఇచ్చిన ఇంపార్టెన్సే ఇప్పుడు తన నెత్తి మీద ఆ కిరీటాన్ని తెచ్చిపెట్టింది. థాయిలాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలో ఫాతిమా బాష్ తను అందాల కిరీటాన్ని వరించింది. అయితే ఈ పోటీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆమె వీడియో ఒకటి చక్కర్లు కొట్టింది సోషల్ మీడియాలో. థాయిలాండ్ అధికారికి ఈ భామకు మధ్య కూడా ఒక వాగ్వాదం జరిగింది. కరెక్ట్గా కూడా అది ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ అయ్యి చివరికి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా వెళ్ళింది. మిస్ యూనివర్స్ పోటీలో మిస్ మెక్సికో ఫాతిమా ఒక షూట్కి హాజరు కాలేదు. అయితే మిస్ యూనివర్స్ థాయిలాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఆమె గైర్హాజరు మీద ప్రశ్నించారు. తెలివి తక్కువ వ్యక్తి అనే అర్థం వచ్చేలాగా కూడా ఆమెను నిందించారు. అయితే ఆమె ఆ మాటల్ని యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని ధీటుగా బదిలిచ్చారు. మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకేదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి అని తీవ్రంగా స్పందించారు. తొలుత నా మాట విని తర్వాత వాదించండి అంటూ కూడా తను బదిలిచ్చారు. ఇక్కడ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్కి, తన డిగ్నిటీకి కూడా తను ఏమాత్రం కూడా భంగం కలిగించలేదు. అక్కడ నుంచి తను వాకౌట్ వెళ్ళిపోయింది. అదే సమయంలో అక్కడ నుంచి మిగిలిన ఉన్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కూడా వాళ్ళు కూడా వాకౌట్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలను మీరు కూడా చూసే ఉండొచ్చు. ఇక తర్వాత మీడియా ముందుకు వచ్చినటువంటి ఫాతిమా, మీ డైరెక్టర్ గౌరవంగా వ్యవహరించలేదు, మనమంతా సాధికారత కలిగిన మహిళలం, ఇది మన గళాన్ని వినిపించే వేదిక అని స్పష్టం చేశారు. మనకి అణిచివేత ఎదురైనప్పుడు మనం గట్టిగా సమాధానం ఇవ్వాలి అంటూ కూడా అందుకు ఫాతిమా ఒక ఉదాహరణగా నిలిచారు. ఇక మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా కూడా ఆమెను కొనియాడారు. ఇక చివరిలో మిస్ యూనివర్స్ గెలిచే ముందల ఆమెను అడిగిన ప్రశ్న కూడా ఇంతే ఆసక్తిగా మారింది. ఈ ఆధునిక యుగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి అని చెప్పి కూడా ఆమెను ప్రశ్నించారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మీకు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు అని అడిగారు. దానికి ఆమె బదిలిచ్చారు. అందుకు ఫాతిమా దృఢంగా కూడా సమాధానం చెబుతూ భద్రత, సమాన అవకాశాల విషయంలో నేటికి మహిళలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. అలా అని నేటి తరం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఏమాత్రం వెనుకాడదు. మార్పు కోరుకునే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మా గళాన్ని వినిపించేందుకు మార్పు కోసం ఇక్కడ నిలుచొని ఉన్నాం. కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం అని ఆమె చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతలను మెప్పించింది. ఆశ్చర్యం, ఆనందంతో నిండిన ఉద్విగ్న క్షణాల మధ్య కిరీటాన్ని సొంతం చేసుకుంది మెక్సికో భామ. మిస్ యూనివర్స్ 2025గా గెలుచుకుంది. ఇది ప్రతి అమ్మాయి కూడా ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ కోసం నిలబడతారో వాళ్ళందరికీ దక్కిన గౌరవంగానైతే దీన్ని భావించవచ్చు.